లాత్వియాలో పురుషుల కొరత తీవ్రంగా ఉందా? పెళ్లికి వరులు దొరకని పరిస్థితి అక్కడి మహిళల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తోంది? ఇంట్లో చిన్న చిన్న పనుల కోసం పురుషులను గంటల చొప్పున బుక్ చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? రెంటే హస్బెండ్ అంటూ పిలుస్తున్న ఈ సేవల వెనుక అసలు కథ ఏంటి? ఈ జనాభా అసమతుల్యత లాత్వియా సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. యూరోప్లోని లాత్వియా దేశం ఇప్పుడు ఆసక్తికరమైన జనాభా పరిస్థితితో వార్తల్లో నిలుస్తోంది. అక్కడ మహిళల జనాభా పురుషుల కంటే గణనీయంగా ఎక్కువగా ఉండటంతో పెళ్లి చేసుకోవాలి అనుకునే మహిళలకు తగిన భాగస్వామిని వెతుక్కోవడం సవాలుగా మారుతోందనే చర్చ జరుగుతోంది. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం మహిళల జనాభా పురుషుల కంటే 15.5% అధికంగా ఉందనే సమాచారం ఆసక్తిని కలిగిస్తోంది. జనాభాలో ఇంత స్పష్టమైన లింగ అసమానత ఉండటం వల్ల వ్యక్తిగత జీవితాల నుంచి సామాజిక సంబంధాల వరకు దాని ప్రభావం కనిపించే అవకాశం ఉంది. అయితే లాత్వియాలో కనిపిస్తున్న మరో ఆసక్తికరమైన విషయం ఈ పరిస్థితిని మహిళలు తమ రోజువారీ జీవితంలో ఎలా ఎదుర్కొంటున్నారు అన్నదే. ఇంట్లో ప్లంబింగ్ పని చేయాలన్నా, విద్యుత్ సంబంధించిన చిన్న రిపేర్ చేయాలన్నా, ఫర్నిచర్ మరమ్మతు చేయాలన్నా, పెయింటింగ్ చేయించుకోవాలి అన్నా ప్రత్యేక నైపుణ్యం ఉన్న వ్యక్తుల అవసరం ఉంటుంది. ఇలాంటి పనుల కోసం అక్కడ కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్లు, యాప్ల ద్వారా సేవలను బుక్ చేసుకునే అవకాశం ఉంది. కమాండర్ 24 వంటి సేవల ద్వారా అవసరమైన పనికి అనుగుణంగా వ్యక్తులను గంటల వారీగా బుక్ చేసుకుంటున్నారట. ఇక్కడే రెంటే హస్బెండ్ అనే పదం ఆసక్తిని కలిగిస్తోంది. పేరు వింటే ఇదేదో వ్యక్తిగత సంబంధానికి సంబంధించిన సేవలా అనిపించినా వాస్తవానికి ఈ సేవల ఉద్దేశం ఇంటి పనులు, మరమ్మతులు, సాంకేతిక సేవలు అందించడమే. అంటే ఇంట్లో పైప్ లీక్ అవుతుంటే దాన్ని బాగు చేయడానికి ఒక వ్యక్తిని బుక్ చేసుకోవచ్చు. విద్యుత్ సమస్య వస్తే ఎలక్ట్రీషియన్ సేవ తీసుకోవచ్చు. గోడలకు పెయింట్ వేయాల్సి వస్తే ఆ పని చేయగల వ్యక్తిని పిలిపించుకోవచ్చు. ఫర్నిచర్ కు మరమ్మతులు అవసరమైతే కార్పెంటరీ సేవలను ఉపయోగించుకోవచ్చు. ఈ సేవలను సరదాగా రెంటే హస్బెండ్ అని పిలవటం వల్లే ఇది సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చగా మారింది. వాస్తవానికి ఇది భర్తను అద్దెకు తీసుకోవడం అనే అర్థంలో కాకుండా ఇంట్లో సాధారణంగా భర్తలు లేదా ఇంట్లో ఉండే ఇతర వ్యక్తులు చేస్తారని భావించే చిన్న చిన్న పనులను ప్రొఫెషనల్ సేవగా అందించే విధానంగా చూడాలి. పేరు మాత్రం వినోదాత్మకంగా ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ విషయం చర్చకొస్తోంది. లాత్వియా జనాభా పరిస్థితి వెనుక అనేక సామాజిక, ఆర్థిక కారణాలున్నాయని జనాభా నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా వృద్ధుల జనాభా పెరగటం, యువత ఇతర యూరోప్ దేశాలకు వలస వెళ్లటం, పురుషుల సగటు ఆయుష్ మహిళల కంటే తక్కువగా ఉండటం వంటి అంశాలు లింగ నిష్పత్తిపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ మహిళలు పురుషుల నిష్పత్తిలో తేడా మరింత పెరిగే అవకాశం ఉంటుంది. పురుషుల సగటు ఆయుష్ తక్కువగా ఉన్న దేశాల్లో వృద్ధ వయసు జనాభాలో మహిళల సంఖ్య ఎక్కువగా ఉండటం సాధారణంగా కనిపించే అంశమే. అదే సమయంలో యువతలో కూడా ఉద్యోగాలు, మెరుగైన జీవన అవకాశాల కోసం ఇతర దేశాలకు వలస వెళ్లటం జనాభా నిర్మాణాన్ని మార్చగలదు. ఈ రెండు అంశాలు కలిసినప్పుడు ఒక దేశంలో మహిళల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా కనిపించవచ్చు. అయితే ఈ పరిస్థితి పెళ్లి సంబంధాలపై కూడా ప్రభావం చూపకుండా ఉండదు. ఒక ప్రాంతంలో ఒక లింగానికి చెందిన వారి సంఖ్య గణనీయంగా ఎక్కువగా ఉంటే అదే వయసు పరిధిలో తగిన భాగస్వామిని కనుగొనడం కొంతమందికి కష్టంగా మారచ్చు. ముఖ్యంగా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో అవకాశాలు మరింత పరిమితంగా ఉండొచ్చు. అందుకే కొందరు యువతులు ఇతర ప్రాంతాల్లో భాగస్వాములను వెతకటం, ఆన్లైన్ డేటింగ్ ప్లాట్ఫామ్లను ఉపయోగించడం వంటి మార్గాలను కూడా ఎంచుకుంటారు. ఇక ఇంటి పనుల విషయానికి వస్తే ఆధునిక సమాజంలో ఇలాంటి సేవలు కొత్తవి కావు. ప్రపంచంలోని అనేక దేశాల్లో హ్యాండీమ్యాన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇంట్లో చిన్న మరమ్మతుల నుంచి పెయింటింగ్ వరకు వివిధ పనులను ప్రొఫెషనల్ గా చేసే వ్యక్తులను ఆన్లైన్ లో బుక్ చేసుకునే అవకాశం ఉంది. లాత్వియాలో ఈ సేవలకు రెంటే హస్బెండ్ అనే సరదా పేరు రావటం మాత్రమే ప్రత్యేకతగా కనిపిస్తోంది. ఇలాంటి సేవల వల్ల మరో మార్పు కూడా కనిపిస్తోంది. ఒకప్పుడు ఇంట్లోని చిన్న చిన్న పనులను కుటుంబ సభ్యులే చేసుకునేవారు. కానీ నగర జీవనం పెరిగిన కొద్దీ ప్రతి పనికి ప్రత్యేక నైపుణ్యం అవసరమవుతోంది. సమయం లేకపోవడం, సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం, భద్రతా కారణాలు వంటి అంశాల వల్ల ప్రజలు ప్రొఫెషనల్ సేవలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇంటి మరమ్మతులు కూడా ఇప్పుడు ఒక ప్రత్యేక సేవా రంగంగా మారుతున్నాయి. లాత్వియాలో మహిళల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల ఈ సేవలకు మహిళల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉందన్న కోణంలో కూడా ఈ కథనాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రెంటే హస్బెండ్ అనే పదం కూడా అందుకే వైరల్ గా మారింది. సాధారణంగా ఒక భర్త ఇంట్లో చేసే ప్లంబింగ్, ఎలక్ట్రికల్ రిపేర్, కార్పెంటరీ, పెయింటింగ్ వంటి పనులను ఇప్పుడు డబ్బు చెల్లించి ప్రొఫెషనల్ గా చేయించుకుంటున్నారు. పేరు మాత్రం సరదాగా ఉన్న సేవ మాత్రం పూర్తిగా ప్రొఫెషనల్. అంటే ఇక్కడ సంబంధాన్ని అద్దెకు తీసుకోవడం కాదు, ఒక నైపుణ్యాన్ని గంటల వారీగా పొందడం. ఈ కథలో అసలు ఆసక్తికరమైన అంశం మాత్రం లాత్వియాలోని జనాభా నిర్మాణం. ఒక దేశంలో మహిళలు పురుషుల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు దాని ప్రభావం కేవలం
పెళ్లిళ్లపైనే ఉండదు. కుటుంబ నిర్మాణం, వలసలు, ఉద్యోగ మార్కెట్, ఒంటరిగా జీవించే వారి సంఖ్య, వృద్ధుల సంరక్షణ వంటి అనేక అంశాలపై ప్రభావం ఉండొచ్చు. అందుకే లాత్వియా జనాభా గణాంకాలు ఒక పెద్ద సామాజిక మార్పుకు సంకేతంగా కూడా చూడాలి. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ కథకు పెళ్లికి భర్త దొరకకపోయినా ఇంటి పనులకు మాత్రం గంటల వారీగా భర్తను బుక్ చేసుకోవచ్చు అన్న తరహాలో సరదా వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి సేవల వెనుక ఉన్నది వ్యాపార నమూనా, కానీ దానికి పెట్టిన పేరు మాత్రం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. లాత్వియాలో మహిళల సంఖ్య ఎక్కువగా ఉండటానికి కారణాలను అర్థం చేసుకోవాలంటే ఆ దేశ జనాభా చరిత్ర, వలసల పరిస్థితి, పురుషుల ఆరోగ్యం, ఆయుష్ వంటి అంశాలను కూడా పరిశీలించాల్సి ఉంటుంది. అదే సమయంలో రెంట్ ఏ హస్బెండ్ సేవలను కూడా పెళ్లికి ప్రత్యామ్నాయంగా చూడాల్సిన అవసరం లేదు. ఇవి రెండు వేర్వేరు విషయాలు. ఒకటి జనాభా నిర్మాణానికి సంబంధించిన అంశం అయితే మరొకటి ఇంటి సేవలను ఆన్లైన్లో అందించే వ్యాపార విధానం. చివరికి రెంట్ ఏ హస్బెండ్ అనేది నిజంగా భర్తను అద్దెకు తీసుకునే కాన్సెప్టా అంటే కాదు. ఇంటి పనులకు నైపుణ్యం ఉన్న వ్యక్తిని బుక్ చేసుకునే సేవ మాత్రమే.